హాయ్ అండి అందరికి. ఈరోజు మనం అయితే కాశీపట్నం సంతకు అనేది వచ్చాము. సంతకు అనేది పైనుంచి అయితే గనక ఇలా పండించిన పంట అనేది తీసుకొస్తారండి. చూసారు కదా, ఒక అందమైన ప్రకృతి ఒడిలో జరిగే సంత అండి ఈ కాశీపట్నం సంత. ఎటు చూసినా సరే ఎత్తైన కొండలు, చుట్టూరు పచ్చదనం ఎంతో అందంగా ఉంటుంది. అంతేకాకుండా అమాయకమైన గిరిజన ప్రజలు వాళ్ళు పండించే పంటలు తీసుకొచ్చి ఈ సంతలో అనేది కొనుగోలు చేసుకుంటారండి. అలా కొనుగోలు చేసుకున్న డబ్బులతో వాళ్ళకి వారానికి సరిపడా సరుకులు అనేవి ఇంట్లోకి తీసుకొని వెళ్తారు. వీళ్ళు చాలా అమాయకంగా ఉంటారండి. వీళ్ళ కష్టానికి తగ్గ ఫలితం అనేది దక్కట్లేదు. అంతేకాదండి, ఈ చుట్టుపక్కల గ్రామాల నుంచి గిరిజనులు అనేది వచ్చి ఇక్కడే వాళ్ళు పండించిన పంటను అనేది కొనుగోలు చేసుకుంటారు. వీళ్ళు వచ్చే రూట్ అనేది అస్సలు బాగోదండి. ఆ రూట్ కూడా నేను వేరే వీడియోలో మీకు లాంగ్ వీడియోలో పెడతాను. చాలా దారుణంగా ఉంటుంది. దీని పక్కన సీతంపేట అనే విలేజ్ ఉంటుందండి. ఆ విలేజ్ నుంచి చాలా మంది గిరిజనులు ఈ సంతకు అనేది వస్తారు. ₹50 ఇచ్చేస్తారా? ఈ దీని మీద బేస్ అవుతారు, దీని మీద బతుకుతారు కదా మీరు. మరి ఇది ₹50 ఇస్తే మీరు ఎలా తింటారు? ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? పైనుంచి. తెలుగు వచ్చా? వస్తుందా? ఎక్కడి నుంచి వస్తున్నారు? ఇక్కడ ఎంత దూరం ఉంటది? దూరం లేదు, దగ్గరే. ఎంత బుట్ట? బుట్ట 1200. 1200 ఉంటది. స్కూల్కి వెళ్ళలేదా మీరు? వెళ్తారు ముందు. ఆహా, ఏ స్కూల్? ఏ స్కూల్ రా నువ్వు? ఎక్కడ? అక్కడ. ఏ ఊరు మీది? ఆహా, బూడి. మీకు వీడియోస్ చేస్తుంది కదా ఆంటీ వచ్చి, అవునా? ఇప్పుడు మేము కూడా వస్తున్నాం మీ స్కూల్కి, రామా? ఈ సంతలో నిత్యావసర వస్తువులు కానించి వాళ్ళు పండించే కూరగాయల దాకా కూడా అన్ని కొనుగోలు చేస్తారండి. అంతేకాదండి, చీపుర్లు, స్టీల్ సామానం, వాళ్ళకి కావాల్సిన వస్తువులన్నీ కూడా ఇదే సంతలో దొరుకుతాయండి. అంతేకాదండి, ఇది చింతపండు సీజను. ఎటు చూసినా సరే చింతపండు దొరుకుతూనే ఉంటుంది. ఎంత పడుతుంది జత? కోడి ఎంత పడుతుంది? ఎంత? ఒకటి ఎంత? నాటుకోడే కదా అది. సంత అయితే కనుక చాలా బాగుంటుందండి. మీకైతే బాగా నచ్చుద్దని అనుకుంటున్నాము. వీడియో అయితే కనుక లాస్ట్ వరకు చూడండి. చూసిన తర్వాత మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ ఇంకో విషయం చెప్పాలండి మీకు. నేను ప్రతి ఒక్కరిని కూడా బరువుతో వచ్చిన వాళ్ళని ఆపి మరీ అడుగుతున్నానంటే వాళ్ళ పడే కష్టాన్ని మీ అందరికీ చూపించాలని ఆపేనండి. అంతేగాని వాళ్ళని ఎలాంటి ఇబ్బంది పెట్టాలనేది నా ఉద్దేశం కాదు. దాన్ని కొంతమంది పాజిటివ్గా తీసుకున్నారు, కొంతమంది నెగిటివ్గా తీసుకున్నారు. ఎంత ఇలాగా? 2500. ఇది మళ్ళీ క్లీన్ చేసుకోవాలి కదా? సరే అయితే. పాపం వీళ్ళైతే కనుక చాలా కష్టపడతారండి. ఆ కష్టానికి తగ్గ ఫలితం అనేది అస్సలు దక్కించుకోరు. వీడియో అయితే కనుక మీకు నచ్చుద్దని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేయండి, ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాము. మీరు పండించినవి ఎంత? కేజీ లెక్క అమ్ముతారు? ఎంత పడుతుంది తట్ట? 50, 40, 30 చేస్తాం.